యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. మందసమును మోయి యాజకులు యొర్దాను మధ్య ఆరిన నేల మీద స్థిరముగా నిలిచిరి. యాజకులు యొర్దాను మధ్యలో నిలబడడం వల్ల వెనుక వచ్చే లక్షలాది మందికి ధైర్యం కలిగింది. ప్రవాహం ఉధృతంగా ఉన్న యొర్దాను నదిలోనికి యాజకులు అడుగుపెట్టినప్పుడు మాత్రమే నీళ్లు ఆగిపోయాయి. వారు ఆరిన నేల మీద స్థిరముగా నిలబడడం అనేది కేవలం ఒక శారీరక చర్య మాత్రమే కాదు, అది దేవుని వాగ్దానం మీద ఉన్న అచంచలమైన విశ్వాసం. కష్టాలనే ప్రవాహం మధ్యలో మీరు దేవుని వైపు చూస్తూ స్థిరంగా నిలబడినప్పుడు మీ వెనక వచ్చేవారు, మీ పిల్లలు, కుటుంబ సభ్యులు, స్నేహితులు మనం కూడా నడవగలం అనే ధైర్యాన్ని పొందుకుంటారు. యాజకులు ముందు నడిచినట్టే కుటుంబంలో ఒకరు చూపించే ఆత్మీయ పరిపక్వత ఇతరులకు సురక్షితమైన మార్గాన్ని చూపిస్తుంది. మీరు ప్రశాంతంగా విశ్వాసంతో ఉండడం చూసి మీలో ఉన్న దేవుడు ఎంత శక్తిమంతుడో మీ చుట్టూ ఉన్నవారు గ్రహిస్తారు. యాజకులు మోస్తున్నది నిబంధన మందసాన్ని, అంటే దేవుని సన్నిధిని. మన జీవితాల్లో కూడా మనం దేవుని వాక్యాన్ని, ఆయన సన్నిధిని మన హృదయాల్లో మోస్తూ నడిచినప్పుడు అసాధ్యమైన మార్గాలు సుసాధ్యం అవుతాయి. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, యెహోషువ కాలంలో యాజకులు నీ మందసాన్ని మోస్తూ ఉధృతమైన యొర్దాను నదిలో ధైర్యంగా అడుగువేసి ఇశ్రాయేలందరూ దాటే వరకు స్థిరంగా ఎలా నిలబడ్డారో అలాగే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న మీ బిడ్డను కూడా బలపరచమని వేడుకుంటున్నాము. చుట్టూ కష్టాలు అనే ప్రవాహాలు ఉన్నప్పుడు అపనమ్మకం కలగకుండా మీ వాగ్దానాల మీద స్థిరముగా నిలబడే కృపను వీరికి ప్రసాదించండి. వీరి విశ్వాసాన్ని చూసి వీరి కుటుంబం, పిల్లలు మరియు స్నేహితులు ధైర్యం పొందుకునేలా వీరిని ఒక ఆత్మీయ దీపస్తంభంగా ఉంచండి. యాజకులు మందస్సాన్ని మోసినట్లుగా మీ పరిశుద్ధాత్మ సన్నిధిని వీరు నిరంతరం మోస్తూ వెళ్ళే ప్రతి చోట అద్భుతాలు చూసేలా చేయండి. మీ పట్ల చూపే విశ్వాసం వృధా పోదని, అది అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుతుందని నమ్ముతూ మా ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.